ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే ఫెస్టివల్ డేస్ వస్తాయి, అందరికీ వస్తాయి, ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్క పొద్దు ఉండేసి వంటలు చేసుకొని పూజలు చేసేసి మధ్యాహ్నం వరకు ఏం తినకుండా వాటర్ కూడా తాగకుండా కొంతమంది ఉంటారు. అది మంచిదా కాదా కొంతమందికి డౌట్ ఉంటుంది. దాని గురించి క్లారిటీ ఇద్దామని చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ముందు రోజుల్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఎక్కువ హెవీగా తీసుకునే వాళ్ళు, కాబట్టి అది మంచిదే. కానీ ఇప్పుడు అలా కాదు, మన బాడీస్ అంత స్ట్రాంగ్గా లేవు. సో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. కనీసం వాటరు, జ్యూసులు లేదా ఫ్రూట్స్ ఇవి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము చేసామనుకోండి, ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉండొచ్చు. అందులో పొద్దునంతా ఏం తినకుండా ఒక్కసారిగా మధ్యాహ్నం హెవీగా తీసుకుంటారు. ఫెస్టివల్ కదా, స్వీట్స్, తర్వాత ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉంటారు. అది ఇంకా డేంజర్. సో ఇది రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వీక్లీ వన్స్ కానీ అట్లా ఫాస్టింగ్ ఉండి ఇలా చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి హెల్త్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ రోజుల్లో అది కష్టమే. కాబట్టి మనం హైడ్రేట్ అవుతూ మనం కొంచెం కొంచెం ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకుంటూ ఇలా పూజలు చేస్తే బాగుంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ఫాలో అవ్వండి బెల్లీ బ్లాస్ట్ కోచ్.